అందరికీ నమస్కారం. నేను భూమి అగ్రిటెక్ ఫీల్డ్ డెవలప్మెంట్ సీనియర్ ఆఫీసర్. నా పేరు జగదీష్. ఈరోజు వచ్చేసి ఏంటంటే ఈ పర్సన్ వచ్చేసి వీళ్ళకు 26 ఎకరాస్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో కూడా వీళ్ళు ఏం చేసిరంటే మన ములుగ తోట పెట్టారు. ములుగ తోట పెడితే ఏమైందంటే అది గ్రోత్ లేదు. అదేవిధంగా దానికి అనుకూల విధంగా ఎలాంటి పెస్టిసైడ్స్ కూడా వీళ్ళు కరెక్ట్ యూజ్ చేయకపోవడం వల్ల ఆ చెట్టు గ్రోత్ అనేది లేదు. అదేవిధంగా గిట్టుబాటు ధరలు అనేవి కూడా ఆ చెట్టుకు వచ్చే కాపు కూడా బాగా లేకపోవడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు లాస్ట్ టైం నన్ను విజిట్ చేయడం జరిగింది. నన్ను విజిట్ చేసిన తర్వాత సార్ మీరు ఇంతకుముందు ఎక్కడెక్కడ చేసిరో ఒకసారి మీరు చూపిస్తారా సార్ అని అడిగింది. నేను భూమి అగ్రిటెక్ ఫీల్డ్ డెవలప్మెంట్ సీనియర్ ఆఫీసర్. ఈరోజు వచ్చేసి ఏంటంటే వీళ్ళకి ప్రత్యేకంగా జేసీ ఫామ్కు తీసుకొచ్చి వాళ్ళకి మేము జేసీ ఫామ్లో ఈ విధంగా పంటలు పండిస్తాము, అదేవిధంగా ఈ విధంగా వాళ్ళకి జేసీ ఫామ్ వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాము, ఎలాంటి పెస్టిసైడ్స్ ఇస్తాము ఏంటిది అని కూడా వాళ్ళకి చూపించబోతున్నాను. అదేవిధంగా వచ్చేసి ఇది అంతా ములుగ తోట. ఈ ములుగ తోటలో వాళ్ళు వచ్చి చూసిరంట వాళ్ళు వేసిన తోటకి ఈ తోటకు ఫరక్ ఏముంది, ఎట్లుందో ఆ పర్సన్ చెప్తాడు. చెప్పండి సార్, మీరు ఇక్కడ వచ్చి చూసినప్పుడు మీకు ఎట్లున్నది, మీది ఎట్లుంది చెప్పండి. మా దానికి దీనికి చాలా ఫరక్ ఉంది. ఎందుకంటే ఆకులు గీకులు చాలా మంచిగా అంటే పువ్వు కూడా కాపు తెగుళ్ళు కానీ ఎట్లుంది? ఇక్కడ గీకులు ఏం లేదు. మా దానికి తెగులు ఉంది. మీ దాని తెగులు ఉందా? అదే పురుగు ఉంది, తెల్ల పురుగు ఉన్నది. తెల్ల పురుగు రాలిపోవడం కానీ, ఆకు రాలిపోవడం కానీ, కాయలు ఎండిపోవడం కూడా జరుగుతుంది మా దాంట్లో. ఒకసారి చూద్దామని ఇట్లా చేసి ఫామ్కి వచ్చేసిన ఒకసారి చూద్దాం ఎట్లుంటుందని. నేను ఫీల్డ్ డెవలప్మెంట్ సీనియర్ ఆఫీసర్. నా పేరు జగదీష్. మీకు ఇప్పుడు మొత్తం ఈ పర్సన్ తీసుకొని ఇక్కడ ఉన్న పంటలన్నీ తిరిగి చూపిస్తాను. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు జేసీ ఫామ్లో ఉన్నంత గ్రోత్ కానీ ములుగ తోట ఎక్కడ లేదు. చాలా విధంగా నేను వెళ్ళి చూడడం జరిగింది. తోటలలో చాలా వరకు నేను వెళ్ళి చూడడం జరిగింది. అదేవిధంగా కాపు కూడా చాలా బాగున్నది. ఆల్రెడీ అయిపోయింది కాపు. ఇక్కడ జేసీ ఫామ్లో కాపు అనేది అయిపోయింది, కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు కట్టింగ్ వచ్చేసింది. కట్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు స్ప్రేయింగ్ స్టార్ట్ చేస్తారు. స్ప్రేయింగ్ స్టార్ట్ చేసే లోపల ఒక 1 మంత్లో మళ్ళీ కాపు అనేది పూత గుణంగా అన్ని విధంగా చాలా బాగా వస్తుంది. అన్ని విధాలా బాగుంటుంది. ఆల్రెడీ తోట కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు కట్టింగ్లో ఉన్నది. అందుకోసమే ఒకసారి చూద్దాము ఎలా ఉంది అని అడగడం చెప్పింది. అందుకోసమే నేను ఈరోజు ఈ పర్సన్ని జేసీ ఫామ్కు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మొత్తం చూపిస్తున్నాను. మీకు ఇక్కడ ఎలా నచ్చింది సార్? ఎట్లా ఉంది మీకు తోట? ఏంటిది తోట? ఇక్కడికి వచ్చినా బాగుంది, చాలా మంచిగా ఉంది. మా దగ్గరలో అయితే మంచిగా లేదు. మీ దగ్గరలో అని బాగాలేదు? ఇక్కడ వాటర్ కానీ ఇరిగేషన్ డ్రిప్ సిస్టమ్ కానీ ఎలా ఉంది? మీ దగ్గర ఎలా ఉంది? మా దగ్గర కవర్ వేసి ఉంది. మీ దగ్గర మల్చింగ్ షీట్ వేసి ఉంది. ఇటు సైడ్ మల్చింగ్ షీట్ లేదు. అదే విధంగా డైరెక్ట్ వేసిరు. వాటర్ కూడా చూసుకోవడానికి బాగుంది ఇది జేసీ ఫామ్ దగ్గర. వీళ్ళు బాగా అదే విధంగా వీళ్ళు ఎలా మెయింటెనెన్స్ చేస్తారంటే వీళ్ళు మార్నింగ్ 6 to 7:30, 8 మధ్యలో ఒక 2.5 అవర్స్లో వాటర్ పెడతారు మార్నింగ్. మళ్ళీ ఈవినింగ్ టైంలోనేమో 5 నుంచి 8, 9, 10 మధ్యలో పెడతారు. 3 hours పెడతారు. వీళ్ళు ఈ 5 అవర్స్లో 5.5 hours మంచిగా నీట్గా మార్నింగ్ ఈవినింగ్ మొత్తం కలిసి 5 అవర్స్లో వాటర్ చాలా బాగా పెడతారు. ఎండాకాలం కాబట్టి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ పర్సన్కి వచ్చేసి నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతున్నది. నేను భూమి అగ్రిటెక్ ఫీల్డ్ డెవలప్మెంట్ సీనియర్ ఆఫీసర్. నా పేరు జగదీష్. ఇంకా మా భూమి అగ్రిటెక్ కంపెనీకి సంబంధించినటువంటి ఎలాంటి వర్క్స్ జరిగినా నేను ప్రతిదీ మన భూమి అగ్రిటెక్ యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంటుంది. ఇంకా ముందు వీడియోలు మీకు చూపిస్తుంటా.